హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నిషల్ హోమీ. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో జొన్నలతోటి ఒక వెరైటీ రెసిపీని చూపించబోతున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నవి తెల్ల జొన్నలు కూడా ఆరోగ్యానికి చాలా మంచివండి. వీటిలో కూడా మంచి ప్రోటీన్స్ ఉంటాయి, కార్బ్స్ ఉంటాయి, ఫైబర్ కూడా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు చూపించే రెసిపీ పేరు జొన్న గుగ్గిళ్ళు. ఇది కొత్త వంటకం ఏమీ కాదండి, పాతకాలం వంటకమే. ముందుగా మనము జొన్నల్ని 8 గంటల వరకు నానబెట్టుకోవాలి. అది ఉదయం మీరు బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటున్నారా, ఈవినింగ్ డిన్నర్గా అయినా సరే 8 అవర్స్ నానబెట్టిన తర్వాత జొన్నలు ఈ విధంగా ఉంటాయి. వీటిని మనం ప్రెషర్ కుక్కర్లో వేసి మనం ఒక 6 నుంచి 7 విజిల్స్ వరకు ఇప్పించుకోవచ్చండి. ఒకవేళ అప్పుడు ఉడకలేదంటే ఇంకొన్ని వాటర్స్ కూడా మనం ప్రెషర్ ఇప్పించవచ్చు. ఇక్కడ నేను ఒకసారి కడిగి ప్రెషర్ కుక్కర్లో వేసి సరిపడా వాటర్ వేసి మూత పెట్టేసి విజిల్స్ ఇప్పిస్తున్నాను. మనకు 6 to 7 విజిల్స్ అయిన తర్వాత జొన్నలు చక్కగా ఉడికిపోతాయి. ఇందులోనే మీరు కావాలంటే ముందుగానే ఉప్పు కూడా వేసుకోవచ్చు. చాలామంది ఇందులో నైట్ ముందు నానబెట్టినప్పుడే కొన్ని వేరుశనగ గుళ్ళు కానీ పెసలు కానీ నానబెడతారండి. అలా 2 కలిపి కూడా బాయిల్ చేస్తుంటారు. అప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ జొన్నలు ఉడికాయో లేదో చూసుకోవాలి. ఉడకకపోతే ఇంకొక 2 విజిల్స్ ఇప్పించుకుంటే సరిపోతుంది. జొన్నలు చక్కగా ఉడికిపోయాయండి. నేను స్ట్రైనర్ సహాయంతో ఈ విధంగా వడకట్టేశాను. చూడండి, చక్కగా ఉడికిపోయాయి. ఈ వాటర్ కూడా మనం పడేయాల్సిన అవసరం లేదండి. మనం గంజిలాగా తాగేయచ్చు. చాలా బలం కూడా మనకు. ఇప్పుడు మన గుగ్గిళ్ళు ప్రిపరేషన్కి కావలసిన పదార్థాలు రెడీ చేసుకుందాము. ఉల్లిపాయని చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, క్యారెట్ చిన్న ముక్కలుగా తురిమి పెట్టుకున్నాను. వేరుశనగ గుళ్ళని ఈ విధంగా వేయించి పెట్టుకున్నానండి. లేదంటే మనం ముందు రోజే జొన్నలతో పాటు శనగలు కానీ పెసలు కానీ నానేసుకోవచ్చు. ఇవన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టి కడాయి హీట్ ఎక్కిన తర్వాత అందులో ఆయిల్ వేసాను. గానుగ నూనె వేసానండి, వేరుశనగ నూనె వేడెక్కిన తర్వాత అందులో ముందుగా వేరుశనగ గుళ్ళు, తర్వాత ఉల్లిపాయ, క్యారెట్, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నిటినీ వేసుకొని వేయిస్తున్నాను. ఇది మరీ మెత్తగా అయ్యే వరకు వేగాల్సిన అవసరం లేదండి. మనకు నార్మల్గా కొంచెం అలా వేయిస్తే సరిపోతుంది. జొన్నలు ఎప్పుడు కూడా అండి వేడిగా తింటేనే బాగుంటాయి. చల్లారే కొద్దీ కొంచెం మనకు బిగుతుగా అయిపోతాయి అన్నమాట. అవి మళ్ళీ నమలాలంటే కూడా కష్టంగా అనిపిస్తుంది. జొన్నలు వేడిగా ఉన్నప్పుడే, ఈ బ్రేక్ఫాస్ట్ కూడా వేడిగా ఉన్నప్పుడే మనం తీసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసి ఒకసారి బాగా కలుపుతున్నాను. మీకు ఇంకా ఇందులో ఏమన్నా ఇష్టమైతే మీరు యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి, జొన్న గుగ్గిలు రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా హెల్తీ కూడా. వెయిట్ లాస్ అయ్యే వారికి కూడా ఒక చిన్న బౌల్ తీసుకున్నా కూడా వాళ్ళకి ఎక్కువ ఆకలి అనిపించదు. కావలసినటువంటి బాడీకి ప్రోటీన్స్, ఫైబర్ కూడా అందుతాయి. ఇలా సిమ్లో పెట్టి నేను ఒక 2 minutes ఈ విధంగా ఉంచి స్టవ్ ఆపేసి డిష్ అవుట్ చేసుకుంటున్నాను. అంతే అండి, ఎంతో టేస్టీ అయినటువంటి జొన్న గుగ్గిలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ఈ రెసిపీని తయారు చేసి మీ పిల్లలకి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టిన తర్వాత తప్పకుండా మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మరెన్నో టేస్టీ అండ్ హెల్దీ ఫుడ్స్ అన్ని మన ఛానల్లో ఉన్నాయి. తప్పకుండా ప్లేలిస్ట్లో చెక్ చేసి వీడియోస్ అన్నిటినీ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఆల్ వీడియోస్ అండ్ గివింగ్ గ్రేట్ సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.